వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ నడిపిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు నా వందనాలు. ఈరోజు మరొక వాక్య ద్వారా దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. అది మనము ధ్యానించుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడనే ఉన్నారన్నమాట. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామెడుగుల ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాద సరిదానికి వచ్చినానని ఈ వాక్యం వివరించటకు నాకు జ్ఞానం సరిపోదు. నీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేము మీలో ఎలాగ ఎదగవలనో, ఇంకా విశ్వాసంలో ఎలా స్థిరులుగా ఉండవలనో మాకు నేర్పించి మహింపదమని మీ బ్రేక్ మోడమ రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిథులైన గైడ్కి వచ్చినాం తండ్రి. ఈరోజు మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది. అందుకుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానని పౌలు రాస్తున్నాడు అన్నమాట తెస్సలోనిక పత్రికలో. ఏమంటున్నాడు? వాళ్ళ బోధ, ఆ సంఘస్థులు, తెస్సలోనిక సంఘస్థులు దేవుని గురించిన వర్తమాన వాక్యము, అది ఎవరి వాక్యము? మనుషులు చెప్పే వాక్యం కాదు, దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడిన వాక్యము, వర్తమాన వాక్యము. అంటే వర్తమానంగా, ప్రస్తుతంగా ఏమి మాట్లాడినాడో, ఏమి జరుగుతుందో అది వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. మాట్లాడినారని ఆ ప్రజలు అంగీకరించారు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని పౌలు రాస్తున్నాడు అన్నమాట. తెస్సలోనిక పత్రికలో రాస్తున్నాడు. అయితే ఎందుకనంటే వాక్యము దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అని యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఉంది. ఆది యందు వాక్యం ఉంది. వాక్యం ఎక్కడుంది? దేవుని యందు ఉండే. వాక్యమే దేవుడై ఉంది. సమస్తమును ఆయన వల్లనే కలుగు గాకాలు నోటి మాట పలికిన దేవుని వాక్కు ద్వారా సర్వ సృష్టి సమస్తము కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని అక్కడ సువార్తలో రాయబడి ఉంది. మరి ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. కాబట్టి వాక్యము దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యమే దేవుడు కాబట్టి ఆ దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడని మనం విశ్వసించాలి. వాళ్ళు విశ్వసించారు. వాళ్ళు మాత్రమే కాదు, ఆ సంఘస్థులు మాత్రమే కాదు, మనతో కూడా వర్తమాన కాలం మనతో కూడా దేవుడు మాట్లాడుతాడు అన్నమాట ఆ వాక్యం ద్వారా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో, లేకపోతే ఈ సాయంకాల సమయంలో నువ్వు, నేను, మీరు, మనము ఎలా విశ్వసిస్తున్నాం? అది దేవుని వాక్యమని విశ్వసిస్తున్నామా? మనుషులు చెప్పే బోధగా విశ్వసిస్తున్నామా? మన నమ్మకం ఎలాగుంది? మన విశ్వాసం ఎలా ఉంది? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. మీరు దేవుని వాక్కును మా నుండి విన్నప్పుడు దాన్ని మనుషుల వాక్కుగా కాక అది నిజంగా ఉన్నట్టుగానే, అనగా విశ్వాసులైన మీలో, మనలో కార్యసాధకగా పరిచయించిన దేవుని వాక్కుగా అంగీకరించితరని మేము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నామని ఆ పత్రికలో అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసిన పత్రికలో రాసినట్టుగా ఆ సందేశం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అది దేవుడే మాట్లాడుతుంది, దేవుని వాక్యమే బయలుపరచబడుతోంది అని మనం నమ్మవలసిన వారమే ఉన్నాం. వాక్యమే దేవుడు కాబట్టి, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు కాబట్టి మనం నమ్మవలసిన వారమే ఉన్నాం. అది కేవలం మానవ బోధ, మానవ సందేశాన్ని వింటున్నామని కాకుండా దేవుని వాక్యం యొక్క దైవిక శక్తిని గుర్తించాలి.
దైవిక శక్తిని గుర్తించి ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు అది మనలో పనిచేయడం ప్రారంభిస్తుందని ఈ వచనం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. తర్వాత మనం చూసుకుంటే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసము. వినడం క్రీస్తుని గురించి వినాలి. లోక సంబంధమైన వార్తలు, లోక సంబంధమైన సమాచారము, లోక సంబంధమైన అనేకమైన వింటున్నాము. కానీ దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం ఏంటి? నిరీక్షిస్తాం. మనం ఏదైనా ఒక దాని గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనం నిరీక్షిస్తాం అన్నమాట. ఇది జరుగుతుంది, విశ్వసిస్తాం. దేవునిలో మనం విశ్వసించినప్పుడు అది మన కంటికి కనపడదు, అదృశ్యమైన వాటి ఉండవనటకు రుజువునైనది కాబట్టి అది మనం విశ్వసిస్తున్నాము, అది జరుగుతుందని విశ్వసిస్తున్నాం, అది పొందుకుంటామని విశ్వసిస్తున్నాం కాబట్టి అది కంప్లీట్గా నిశ్చయంగా జరుగుతుందన్నమాట. దీనికి ఉదాహరణగా అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి, అతనికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అతడు నమ్మాడు. ఏమని? అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు, దేవుడు పిలిచిన పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందినైన ఏ ప్రదేశం అయితే స్వాస్థ్యముగా పొందినై ఉన్నాడో ఆ ప్రదేశానికి వెళ్తానని నిశ్చయించుకున్నాడు మాట, నమ్మాడు మాట, విశ్వసించాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాడు. అతనికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో, ఏమో తెలియదు. దేవుడు చెప్పాడు, దేవుడు పిలిచాడు, అంతే బయలుదేరాడు. విశ్వసించాడు. ఎంతగా విశ్వసించాడు. మరి అబ్రహాం ఆశీర్వాదాలు మనకు కూడా వర్తిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కదా. అబ్రహాం సంతానమైన మనం కూడా ఆశీర్వాదాలకి వారసులం కాబట్టి మనకు కూడా అబ్రహాం ఆశీర్వాదాలు మనకు కూడా ఉన్నాయన్నమాట. మరియు ఎక్కడికి వెళ్ళనో తెలియకపోయినా ఆయన అబ్రహాము వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే, అతనికి ఇస్తానని చెప్పిన కుమారుడు చాలా సంవత్సరాల తర్వాత జన్మించినప్పుడు దేవుడు ఏమడుగుతాడు? అతన్ని, ఆ పిల్లవాడు పెరుగుతున్నప్పుడు అతన్ని తనకి బలిమ్మంటాడనమాట. ఎవరైనా అంత భయపడతారండి? పుట్టక జన్మించి చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత వాగ్దానం చేసిన దేవుడు కుమారుని అనుగ్రహించి ఆ బలిమ్మన్నప్పుడు అతను ఆ వాగ్దానంను సంతోషంతో అంగీకరించాట. ఇస్సాకు వలనైనది నీ సంతానం, అలాగా అంగీకరించాడు. కాబట్టి ఆ వాక్యం ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడనని ఎవరితో చెప్పడనో అబ్రహాము ఏం చేశాడు? మృతుడు సైతము నమ్మాడు. కాబట్టి ఇస్సాకు వల్లనే నీ సంతానం అని దేవుడు వాగ్దానం చేశాడు. అది నమ్మాడు కాబట్టి అబ్రహాము ఒకవేళ మృతుడైపోయినా చనిపోయిన ఆ ఇస్సాకుని లేపగల శక్తిమంతుడు దేవుడని నమ్మాడు, విశ్వసించాడు. అబ్రహాము మృతులను సైతం లేపగలవాడే నా దేవుడు శక్తివంతుడని నమ్మాడు. కాబట్టి తన ఏకైక కుమారుని బలి అర్పించినట్లుగా మనం చూస్తాం. అక్కడే అతనికి కత్తి ఎత్తినప్పుడే దేవుడైన యెహోవా అతనితో మాట్లాడుతూ నువ్వు ఆపు చేయి అనేసి చెప్పి అక్కడ గొర్రె పొట్టేళ్ళు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఏంటంటే మనము అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం, అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని చూస్తున్నాం, అబ్రహాం యొక్క నమ్మకం చూస్తున్నాం. కాబట్టి అతను విశ్వసించాడు. బలిమ్మన కుమారుని చనిపోయిన మృతుల్లో నుండి లేపగలడు శక్తిమంతుడని ఆయన నమ్మాడు. కాబట్టి తిరిగి అతని మీద కత్తి వేయకుండానే దేవుడు ఒక పొటేల్ని అక్కడ సిద్ధం చేసినట్టుగా, మరి బలి ఆ పొటేల్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. గొర్రెలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం, గొర్రె పిల్లలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎటువంటి గొప్ప విశ్వాసం అబ్రహాంది. విశ్వాసం అంటే అదేనండి, ఏదో పై వాటి ఇది కాదు. విశ్వాసం అంటే బలమైన విశ్వాసం కావాలి. బలమైన విశ్వాసం కావాలంటే మనకేం కావాలి చూసుకుంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 చూసుకుంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగు కాక. మనలో కార్యసాధకమైన శక్తి ఉండాలన్నమాట. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు దాని గురించి ప్రార్థించే ప్రార్థనాత్మ ఉండాలి. ఆ ప్రార్థించినది దేవుడు ఇచ్చాడనే విశ్వాసం ఉండాలి. నమ్మాలి. ముందు ఆ దేవుడు
మనం ప్రార్థించినది దేవుడు ఇస్తాడని నమ్మాలి. మనం హృదయంతో ఆత్మనేత్రాలతో చూడాలి. ఆ విశ్వాసంలో మనం కార్యసాధన అంటే మనం కార్యరూపం దాల్చాలి. మనం సాధన చేయాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది పొందుకున్నామని నమ్మాలి, స్తుతించాలి, కనిపెట్టాలి. ఇవి కార్యసాధకమైన శక్తి చొప్పున అప్పుడు దేవుడు మన అడుగు వాటన్నిటికంటేను మనం ఏం అడుగుతామో దానికంటే మనం ఊహించలేని వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు నీకు నాకు ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మరి మన విశ్వాసము, మన కార్యసాధకమైన శక్తి, భక్తి ఎలాగున్నాయి మనం పరీక్షించుకోవాల్సిన వారమైన ప్రియ సహోదరి సహోదరుడా. మనము పరీక్షించుకుని మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి కార్యసాధకమైన శక్తి మనకుందో, మనం అడిగినవి పొందుకుంటున్నామా, అంతకంటే ఎక్కువ పొందుకుంటున్నామా, మనం పరీక్షించుకోవాలి. ఆయనకి సదాకాలం మహిమ కలుగుతుంది మాట. మన ఆశీర్వదింపడం వల్ల ఆయనకి సదాకాలం మహిమ. హెబ్రీయుల 6 అధ్యాయం 14-15 వచనాలు చూసుకుంటే ఆయన తన తోడు అని ప్రమాణము చేసినట్లుగా చూస్తే ఎవరి మీద ప్రమాణం చేయలేదు. తన తోడుని ప్రమాణం చేసి ఏమని నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, వాగ్దానం చేశాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాడు అబ్రాహాముకి దేవుడు. ఏమని తన తోడను ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను అని చెప్పాడు. ఆ మాట అతడు నమ్మాడు, విశ్వసించాడు, ఓర్పుతో సహించాడు. ఎన్నో శ్రమలు మధ్యలో, ఎన్నో శోధనలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో అపనిందలు ఏమొచ్చినప్పటికీ ఆయన ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడు. అందుకే జీవమరణంలో 4 వశము. సామెతలు 18:21 వచనాలు చూసుకుంటే, ఒక నోటి ఫలము చేత వాని కడుపు నిండును. మన నోటితో ఏం మాట్లాడతామో అది మనకు తృప్తి ఇస్తుంది మాట, మనకు ఆశీర్వాదం అవుతుంది, దానివల్ల ఫలం పొందుతాం. తర్వాత తన పెదవులు ఆదాయం చేత వాడు తృప్తి పొందడం. మన పెదవులతో ఏం మాట్లాడతామో దాని నుండి వచ్చే ఆదాయం చేత మనం తృప్తి పడతాం అన్నమాట. జీవమరణములు 4 వశము. దాని యందు ప్రీతి పడవారు దాని ఫలం పొందదు. జీవమరణములు మనం ఏం పలుకుతామో, మన నోటి నుంచి ఏం పలుకుతామో, దేవుడు ఎప్పుడు ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడమన్నాడు. కాబట్టి మనం విశ్వసించేది మన నోటితో పలుకుతూ ఉంటామో ఆ ప్రతిఫలము మనం పొందుతాం. మన జీవంతో ఏది మాట్లాడుతూ ఉంటామో, ఏది మనం పొందుతూ ఉంటామో, ఏది పొందుకున్నామని జీవమణములు నాలుకతోటి నోటితోటి మనం మాట్లాడుతూ ఉంటామో దాని ఫలము మనం పొందుతాం. జీవమణములు నాలుకతో ఏది మాట్లాడతామో మంచి మాటలు మాట్లాడడానికి మన వశంలో ఉంటాయి, 4 వశము. కాబట్టి మనకేమి కావాలి? మనము ఈ అసాధ్యమైన కార్యాలు చూడాలంటే మనలో కార్యసాధకమైన శక్తి అవసరం. తర్వాత నమ్మాలి, తర్వాత విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసంతో ఆత్మీయతతో చూడాలి, విశ్వసించాలి, పొందుకున్నామని స్తుతులు చెల్లించాలి, ఓర్పు సహించాలి. ఈ కాలంలో ఈ మధ్యలో ఎన్నో శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు మాట. దేవుడు కొన్ని శ్రమలు మనకి అనుమతిస్తాడు. ఎందుకనంటే కొన్ని శ్రమల ద్వారా మనకి ఏమవుతుందంటే మనము నేర్చుకుంటాం అన్నమాట, ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ శ్రమల ద్వారా మనకి ఆశీర్వాదాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మన కార్యసాధకమైన శక్తి ఉండాలి, నమ్మాలి, విశ్వసించాలి, ఓర్పు పట్టాలి. ఎన్ని మధ్యలో ఆ వాగ్దానం పొందుకునే వరకు, మన అడిగిన దేవుడు ఇచ్చే వరకు ఓర్పుతో సహించాలి. ఆ అసాధ్యమైనది మనకు సాధ్యము కాలేదు. అసాధ్యమైన భక్తి శ్రద్ధలతో మనము భక్తి శక్తి విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకుంటూ, విశ్వాసంతో మనము వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, కనిపెడుతూ, విశ్వసించి, నమ్ముతూ, ఓర్పుతో సహిస్తూ ఉంటాము. మనము ఆ విశ్వాసం సంబంధమైన ప్రార్థన ద్వారా దేవుడు మనకి గొప్ప ఫలితం ఇస్తాడన్నమాట. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మన విశ్వాసం ఎలా ఉంది? మనకి ఏదైనా అసాధ్యమైనవి కావాలంటే మరి దేవుడి వాక్యము సత్యమని నమ్ముతున్నామా? దేవుడే వాక్యము కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ శ్రమలు ఇచ్చి ఆ శ్రమల ద్వారా మనల్ని అభివృద్ధి పరుస్తాడు దేవుడు అని విశ్వసిస్తున్నామా? మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాము, ఎటువంటి కార్యసాధకమైన శక్తి భక్తి కలిగి ఉన్నామో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ కొద్ది మాటలు క్లుప్తంగా మనము వివరించుకున్నాం. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు
దీవించుడుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమేడు, కృపామేడు, దయాపడిన ప్రభావ మీ అప్రజ్ఞ పాదం లెక్కలేని శుద్ధులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాసానికి వచ్చిన ఆయన ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి క్లుప్తంగా నాయన నాతో మాతో మాట్లాడటానికి మీరు నాయన నా నోటికి బోరుగా వాడుకున్నందుకు మీకు వందనాలు ప్రభావ. మేము కార్యసాధకమైన శక్తి, భక్తి, ఓర్పు సహనాలతో నాయన మేము అడుగు వాటన్నిటినీ నాయన ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ పొందుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో మేము ముందుకు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కలేనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు. మరొకసారి నన్ను బలపరచాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నన్ను ఇంకా ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను, ఈ వీడియోని ముగిస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక.